అందరికీ నమస్కారం. నోవాక్ జోకోవిచ్ని తన ఆటతో సర్ప్రైజ్ చేసిన 19 ఏళ్ల తెలుగు కుర్రాడు గురించి మీకు తెలుసా? తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచిన మోస్ట్ డెకరేటెడ్ అండ్ సక్సెస్ఫుల్ సింగిల్స్ ప్లేయర్ అయిన జోకోవిచ్ పై తొలి సెట్ గెలవటంతో పాటు ఆ గేమ్లో చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన కుర్రాడి గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. నిశేష్ బసవరెడ్డి రీసెంట్గా ప్రొఫెషనల్ ప్లేయర్గా టర్న్ అయిన 19 ఏళ్ల యుఎస్ఏ టెన్నిస్ ప్లేయర్. అవటానికి తను యుఎస్ఏ ప్లేయర్ అయినా తన తల్లిదండ్రుల గతాన్ని చూసుకుంటే ఇతను ఒక పక్కా తెలుగు ప్లేయర్. వాళ్ళ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వృత్తిపరంగా వారు యుఎస్ఏ వెళ్ళి స్థిరపడ్డారు. ఈ దంపతులకి 2 కుమారులు ఉన్నారు. వారిద్దరూ చిన్నప్పటి నుంచే టెన్నిస్పై మక్కువ చూపడం మొదలెట్టారు. అలా నిశేష్ టెన్నిస్ జర్నీ తన 3వ ఏటనే మొదలైంది. నిశేష్ అంచెలంచెలుగా ఎదుగుతూ తన రీసెంట్ పర్ఫార్మెన్సెస్తో ఆస్ట్రేలియన్ ఓపెన్లో వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యాడు. తన తొలి మ్యాచ్ ప్రపంచ ప్రఖ్యాత నోవాక్ జోకోవిచ్తో ఆడాడు. ఈ గేమ్లో తను మొదటి సెట్ కూడా గెలిచాడు. ఆ తరువాతి సెట్లలో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఈ మ్యాచ్ని 6-4, 3-6, 4-6, 2-6తో ఓడిపోయాడు. ఈ మ్యాచ్ తర్వాత జోకోవిచ్ మాట్లాడుతూ నిశేష్ ఒక కంప్లీట్ ప్లేయర్ అని, తన ఆట చూసి సర్ప్రైజ్ అయ్యానని, తను ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా ఒక మంచి ప్లేయర్ అవుతాడని అన్నాడు. ఫర్ ఎ ప్లేయర్ లైక్ నిశేష్ హూస్ వాట్సాప్ డిపి ఇస్ నోవాక్ జోకోవిచ్, తన రోల్ మోడల్తో ఆడిన ఈ 3 అవర్స్ నిశేష్కి తన లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ 3 అవర్స్గా మిగిలిపోతుంది. ఇతన్ని చూసి మరింతమంది తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ టెన్నిస్ వైపు మొగ్గు చూపుతారని ఆశిద్దాం. I hope you had a good time watching this video. Thanks for tuning in. Until next time, take care. మళ్ళీ కలుద్దాం.